పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 38వ పేజీ 15వ మంత్రం 4వ లైన్. అథయోహవా అస్మాద్ లోకాస్వం లోకమదృష్ట్వా ప్రైతి అవా అస్మాన్ లోకాస్వం లోకమదృష్ట్వా ప్రైతి సహ ఏనమవిదిత్వహం న భునక్తి యథా వేదో వాననుక్తః అన్యద్వా కర్మా కృతం యదిహ వా అపి అనేవం విత్ మహత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్యాంతతః క్షీయత ఏవ ఆత్మానమేవ లోకముపాసీత సహ యః ఆత్మానమేవ లోకముపాస్తే నహాస్య కర్మ క్షీయతే. అస్మాద్యేవాత్మనః యద్యత్ కామయతే తత్తత్ సృజతే. ఉపనిషత్తు ఆత్మజ్ఞానం యొక్క విశిష్టతను గురించి ఇక్కడ మనకు వివరిస్తున్నది. మనిషి పుణ్యకర్మలు చేసి పుణ్యలోకాలకి వెళితే ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ తిరిగి వస్తాడు. బ్రాహ్మణులు బ్రాహ్మణ కర్మ చేయడం, క్షత్రియులు క్షత్రియ కర్మలు చేస్తూ, వైశ్యులు వైశ్యకర్మ చేస్తూ, శూద్రులు శూద్ర కర్మ చేస్తూ ఉన్నప్పుడు పుణ్యకర్మలు చేస్తే పైలోకాలకు వెళతారు, పాపకర్మలు చేస్తే అధోలోకాలకు వెళతారు. ఈ పుణ్యకర్మలు చేసేటప్పుడు ఎలా చేస్తారు అని ఇక్కడ మనకు ఈ మంత్రంలో చెప్పబడుతోంది. అథ యః అస్మాన్ లోకాస్వం లోకమదృష్టవా. ఈ పుణ్యకర్మలు చేసే వాళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు జపతపాది కర్మలన్నీ చేసి సకామంతో యజ్ఞయాగాదులు చేస్తే ఉపాసన లేకుండా స్వర్గానికి వెళతారు. ఆ స్వర్గంలో పుణ్యం క్షీణించిపోయిన తర్వాత మళ్ళీ మరొక జన్మ తీసుకుంటారు. అదే ఉపాసకులైతే బ్రహ్మలోకానికి వెళతారు. కొంతమంది బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వస్తారు. సకామ ఉపాసకులైతే ఉపాసన చేసినా కూడా సకామంతో చేస్తే దాని ఫలితం తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఈ మంత్రంలో వారి ఆత్మను తెలుసుకోకుండా లోకం అదృష్ట్వ వారి యొక్క స్వాత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అస్మాత్ లోకాత్ ఈ లోకం నుంచి అంటే ఈ శరీరం నుంచి వాళ్ళు వెళ్ళిపోతే ప్రైతి అన్నారు. ప్రైతి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి పై లోకాలకు వెళ్ళడం పుణ్యకర్మల వలన ఆత్మజ్ఞానం పొందకుండా అలా వెళితే సహా ఏవం అవిదితః న భునక్తి. అటువంటి వ్యక్తి రక్షింపబడడు.
భునక్తి నా భునక్తి అంటే రక్షింపబడడు అన్నాడు. ఆత్మ తెలుసుకున్న వాళ్ళకి ఆత్మ వాళ్ళని రక్షిస్తుంది. తన స్వరూపాన్ని తెలుసుకున్న వ్యక్తికి తన స్వరూపమే తనను రక్షిస్తుంది. మళ్ళీ ఇంకొక మాతృగర్భంలో పడటం అనేది ఉండదు ఆ వ్యక్తికి. మళ్ళీ మాతృగర్భంలో పడితే మళ్ళీ నరకం, మళ్ళీ వ్యాధి, మళ్ళీ ముసలితనం, మళ్ళీ కాళ్ళ నొప్పులు, పళ్ళు నొప్పులు, కళ్ళు నొప్పులు, ఇవన్నీ తప్పవు కదా. ఈ శరీరం ఎంత బాధిస్తుంటుంది మనిషికి. అనేక రకాల బాధలకి నిలయం ఇది. వచ్చే సుఖం ఒక తేనె బొట్టు లాంటిది, వచ్చే దుఃఖం సాగరం లాంటిది. కొన్ని సుఖం ఉన్నప్పుడు కూడా ఏమన్నా సుఖంగా ఉంటామా అంటే సుఖం పోతుందేమని దుఃఖంలో ఉంటాం. చూసారా, వచ్చిన సుఖాన్ని అనుభవించకుండా ఆ సుఖం ఉన్నప్పుడు కూడా ఇది పోతుందేమో, నాకు యవ్వనం పోతుందేమోనని దుఃఖం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండొచ్చు కదా, ఉండం. ముసలివాళ్ళని చూసి నేను కూడా ఇట్లాగ అయిపోతానేమో, నా జుట్టు కూడా ఇట్లా నెరిసిపోతుందేమో, నాకు కూడా ఇట్లా పళ్ళు ఊడిపోతాయేమో, ఇంకా ఊడలేదు కదా, ఊడిపోతాయేమో అని భయం. నేను కూడా ఇట్లా కర్ర పట్టుకొని నడవాలేమో, నేను కూడా ఇలా మంచంలో పడిపోతే నాకు బాధపడాల్సి వస్తుందేమో, ఏమో ఏమో అని చెప్పి దుఃఖపడుతుంటాడు. అది కూడా దుఃఖమేగా, స్వయంగా అనుభవించే దుఃఖం. వస్తుందేమో దుఃఖం అని దుఃఖం. అర్థమవుతోందా ఇక్కడ? కనుక మనిషి ఎప్పుడు సుఖంగా ఉంటాడు, ఎప్పుడు సుఖంగా లేడు. దానికి ఉదాహరణ చెప్పాను కదా, గోల్డ్ స్పాట్ మ్యాంగో జ్యూస్ తాగుతూ ఉంటే బాటిల్లో స్ట్రా పెట్టుకొని ఆ జ్యూస్ ఆహా ఎంత స్వీట్గా ఉంది, ఏ మ్యాంగో జ్యూస్ అని చెప్పి ఆనందించవచ్చు కదా. ఆల్ఫోన్స్ జ్యూసా లేకపోతే బంగినిపల్లి జ్యూసా రసాలా ఏమిటని ఆనందించచ్చుగా. మనిషి బుద్ధి చూడండి, ఆనందించకుండా క్రింద చూస్తాడు. అయ్యో అప్పుడే అయిపోతున్నది అయిపోతున్నది అయిపోతున్నది. ఇప్పుడు నువ్వు మామిడి పండు రసాన్ని ఆనందిస్తున్నావా దుఃఖపడుతున్నావా అంటే ఆనందిస్తున్నాను అంటాడే కానీ పైన లోపల కింద దుఃఖం అయిపోతున్నది అని. ఈ ఎగ్జాంపుల్ని లైఫ్కి మనం అప్లై చేసుకుంటే, అబ్బాయి చదువుకున్నాడు, ఉద్యోగం వచ్చింది, రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడేమో అని ఇప్పుడు దుఃఖం. చదువుకున్నాడు అని ఒక సంతోషం, ఉద్యోగం వచ్చిందని ఒక సంతోషం. ఉద్యోగం వస్తే రేపు పెళ్లి చేయాలి కదా, మళ్ళీ పెళ్లి చేస్తే సంతోషమే, కానీ పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ రెండో కుంపటి పెడుతుంది కదా. రెండో కుంపటి అంటే తెలుసా, వెనకటి రోజుల్లో అట్లనే వాడు రెండో కుంపటి అని అంటే రెండో హౌస్ అన్నమాట. అలా గ్యాస్ స్టవ్ సపరేట్గా అని అర్థం. ఉండనిస్తుందో ఉండనివ్వదో అని దుఃఖం. ఇప్పటి నుంచి దుఃఖపడుతోంది. ఎప్పుడు వాడికి 10 ఏళ్ల తర్వాత పెళ్ళి అయ్యేది, కానీ ఇప్పటి నుంచే దుఃఖపడుతోంది. అట్లాంటి దుఃఖాలు రకరకాలుగా ఉంటాయి మనుషులకి. ఎప్పుడు ఉంటాయి? ఈ యొక్క ఆత్మను గనక తెలుసుకోకపోతే ఇక్కడ ఉన్నప్పుడు దుఃఖమే, పైలోకాలకు పోయినా కూడా ఆ పుణ్యం క్షీణించే వరకు దుఃఖంగానే ఉంటుంది. తర్వాత పోయి వచ్చిన తర్వాత మళ్ళీ దుఃఖమే. స ఏవం అవిదిత న భునక్తి. కనుక శాంతి లేకపోవడమే రక్షింపబడలేకపోవడం. న భునక్తి యథా వేదో న అననూక్త. వేదమును పారాయణం చేయకుండా, సత్కర్మలు చేయకుండా స్వార్థంతో మనిషి ఉంటే అననూక్త. అన్యద్వా కర్మ అకృతం. వేదపారాయణం, జపం, తపం ఇవన్నీ చేస్తూ ఉంటే రోజు మనకు చిత్తశుద్ధి వచ్చి, జ్ఞానయోగ్యత వచ్చి, గురు ప్రాప్తి లభిస్తుంది. అట్లా ఏమీ చెయ్యకుండా ఆ చేసే కాస్త పూజ కూడా నాకు అదివు ఇదివు అని చెప్పి గంట కొట్టుకుంటూ కూర్చుంటాడు మనిషి. చేసేటప్పుడు పూజ నిష్కామంగా చెయ్యాలి, భగవంతుడి కోసం పూజ చెయ్యాలి. ఎవరండి భగవంతుడి కోసం పూజ చేస్తారు? మా మనవడి కోసం పూజ చేస్తాను, మా మనవరాలి కోసం పూజ చేస్తాను, లేకపోతే మా అబ్బాయి కోసం పూజ చేస్తాను. అందరికీ ఒంట్లో కులాసాగా ఉండాలి, వాడికి ఉద్యోగం రావాలి, వీడికి ఉద్యోగం రావాలి అని పూజలు చేస్తాం. కానీ భగవంతుడి కోసం ఎవరు చేస్తున్నారు? అననూక్త. వేద పారాయణం, మంత్రాలు జపం చెయ్యకుండా, అన్యద్వా కర్మ అకృతం, వేరే కర్మలు చెయ్యకుండా,
అంటే వేదానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదుల కర్మలు ఇవన్నీ చెయ్యకుండా యది ఇహవా చ అస్య ఏవం విత్ ఇహ యత్ పుణ్యం కర్మ కరోతి. ఒకతనేమో ఏమీ చెయ్యలేదు, ఏమీ చెయ్యకుండా మంచి కర్మలు చెయ్యకుండా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఒకడు. పుణ్యకర్మలు చేసి అన్నీ చేసి వెళ్ళినప్పటికీ కూడా మహత్పుణ్యం కర్మ కరోతి. ఒకళ్ళేమో చెయ్యకుండా ఉండేవాడు, వాళ్ళకేమి అధోగతి. కొంతమంది ఏమో చేస్తారు కానీ వాళ్ళు చేసిన పుణ్యం మళ్ళీ క్షీణిస్తుంది. కర్మ కరోతి తత్ అస్య అంతతః క్షీయతే. మళ్ళీ పుణ్యం ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా, అంతతః చివరిగా లాస్ట్ మినిట్ అనమాట, తగ్గిపోయింది పుణ్యం అంతా, క్షీణించిపోయింది. క్షీయతే ఏవా. కనుక ఏం చేయాలి? ఆత్మానమేవ ఉపాసీత. ఆత్మని గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి మనిషి అని చెప్తున్నారు. ఆత్మానమేవ ఉపాసీత. ఉపాసీత అంటే శ్రవణం చెయ్యాలి ఆత్మని గురించి. ఉపాసన లోకం ఆత్మానమేవ లోకముపాసీత. లోకం అంటే ఇక్కడ చైతన్యం గురించి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చెయ్యాలి. ఉపాసీత సహ యః ఆత్మానమేవ లోకముపాస్తే. ఎవరైతే అట్లా బృహదారణ్యక ఉపనిషత్తు క్లాసుకు వెళ్ళి కూర్చుంటారో ఆత్మను తెలుసుకోవడానికి, స్టూడెంట్స్కే తెలియదు వాళ్ళు ఎందుకు వస్తున్నారు. ఏదో పుణ్యం ఉపనిషత్తులు చెప్తున్నారు, స్వామిని భగవద్గీత చెప్తున్నారనే కదా వస్తారండి. అండ్ ఆత్మ తెలుసుకుంటానికే వస్తారు అందరు. అప్పుడు గురువుగారు చెప్తారు, నువ్వు వచ్చేది ఉపనిషత్తులు చదివేది భగవద్గీత చదివేది అంతా కూడా మోక్షం కోసం. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానాని కోసం నువ్వు ఇక్కడికి వస్తున్నావు అని చెప్పి గురువుగారు చెప్తారు. ఓహో అట్లాగా. అప్పుడు తర్వాత లైట్ వెలుగుతుంది, ఎప్పుడు ట్యూబ్ లైట్ వెలిగినట్లుగా. అప్పుడు గురువు గారు చెప్తారు, ఈ జీవిత పరమావధి ఇది నాయన, మనిషిగా పుట్టిన తర్వాత వృధా చేసుకోకూడదు అని చెప్పినప్పుడు ఓహో అలాగా, అయితే నేను మంచి పనే చేశాను. ఒక ఆయన ఎట్లాగే చాలా సంవత్సరాల నుంచి వింటూ 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 బాగా అర్థమవుతున్నది ఇప్పుడిప్పుడే. ఆయన అంటాడు, నేను ఇంత పుణ్యం చేసుకున్నానండి, నాకు తెలియదు అసలు నేను ఇంత పుణ్యం చేసుకున్నానని. ఏదో వస్తున్నాడు వింటున్నాడే కానీ వినంగా 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 తెలిసింది ఎక్కడికి వస్తున్నాను, ఏం వింటున్నాను, ఎందుకు వింటున్నాను, ఇంతటి గొప్ప విద్యనా నేను తెలుసుకుంటున్నాను, ఎంత పుణ్యం చేశాను నేనని చెప్పి ఎప్పటికి తెలుసుకున్నాడో తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత. కొన్ని సంవత్సరాలు పట్టింది, ఒక దశాబ్దం అనుకోండి. ఒక దశాబ్దం తర్వాత ఇంకా జ్ఞానం రాలే, జ్ఞానం వస్తున్నట్లుగా అనిపిస్తున్నది. దశాబ్దం తర్వాత నేను ఒక మంచి పని చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను చాలా పుణ్యశాలిని నేను అని అనుకుంటున్నాడు. చూడండి, అంత తేలిక కాదు. మనిషి వైరాగ్యంతో ఆత్మజ్ఞానం పొందాలి అని క్లాసుకు వచ్చేవాడు చాలా 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 అరుదు. అలా ఉపాసీత అన్నాడు, ఆత్మానమేవ ఉపాసీత. కొన్ని గురువుగారు చెప్పిన తర్వాత అయినా కనీసం సీరియస్నెస్ రావాలి ఆ స్టూడెంట్లో. ఓ గురువుగారు చెప్పిన తర్వాత టక్కున సీరియస్నెస్ రావాలి, దానికి కట్టుబడి ఉండాలి శాస్త్రానికి. శ్రవణం మననం నిధిధ్యాసనం. ఉపాసీత అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం ద్వారా ఎవరైతే ఈ యొక్క ఆత్మని తెలుసుకుంటారో, ఉపాస్తే అంటే జ్ఞానం పొందుతారో, నహ అస్య కర్మ క్షీయతే, అతనికి కర్మలు క్షీణించడం అట్లాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందాడు. ఇది కర్మల వల్ల వచ్చిన పుణ్యం కాదు క్షీణించిపోవడానికి. అతని యొక్క కర్మలు నహస్య కర్మ క్షీయతే అస్మాదేవ ఆత్మనః యద్యత్ కామయతే. ఈ జ్ఞానం వల్ల ఆ జ్ఞాని ఏదేది అనుకుంటే అవన్నీ జరుగుతాయి. యద్యత్ కామయతే తత్ సృజతే. సృజతే అంటే ఇక్కడ అనుభవిస్తాడు. అనేవం విత్ అంటే ఆత్మను తెలుసుకున్నవాడు. ఆత్మను తెలుసుకోలేని వాడికి కష్టం, ఆత్మను తెలుసుకున్న వాడికి మాత్రమే ఇది లాభం. ఆత్మానమేవ లోకముపాసీత.
పైనేమో అస్య అనేవం న ఏవం విత్ అనింది. తెలుసుకోని వాడికి పుణ్యకర్మల వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికం, అశాశ్వతం. కానీ జ్ఞానం పొందిన వాడికి వచ్చేటటువంటి ఫలం శాశ్వతం. అది కర్మల్లాగా పుణ్యాన్నిచ్చి క్షీణించేది కాదు. కనుక నేను ఆత్మనని తెలుసుకొని అన్ని చోట్ల నేనే ఉన్నాను, ఎందులో ఎక్కడ ఉన్నా కూడా అన్ని కోరికలు నాకు తీరుతున్నట్లే కదా. ఇప్పుడు నేను శరీరాన్ని మనసుని అనుకుంటే ఒకటి ఏదో ఒకటి మాత్రమే కోరిక తీరుతుంది, ఒకటి తీరదు, అట్లా ఉంటుంది. కానీ నేనే ఆత్మగా అనుకున్నప్పుడు అన్ని శరీరాల్లో నేనున్నప్పుడు అన్ని రూపాలలో నేనే కదా అనుభవిస్తున్నది. అన్ని రూపాలలో ఆత్మనైన నేనే అనుభవిస్తున్నాను అన్ని సుఖాలు. కనుక ఏ లోపం ఉంది అతనికి? ఏది అనుభవించలేదు. యద్యత్ కామయతే, ఏదేది కావాలనుకుంటే అది అన్నీ కూడా అన్ని శరీరాల్లో తాను అనుభవిస్తున్నాడు. కనుక ఏదో సాధించాలి, పైలోకాలకు వెళ్ళాలని ఉండదు. నేనే అంతటా ఉన్నప్పుడు ఇంకెక్కడండి పైలోకం? అన్ని లోకాలు నాలో ఉన్నప్పుడు నేను ఏ లోకానికి వెళ్ళాలి? అదే శరీరం మనస్సు సూక్ష్మ శరీరం అనుకుంటే ఈ లోకం కంటే మంచి లోకానికి వెళతాను నేను అని ఎదురు చూస్తాడు అజ్ఞాని. శరీరం నేను అనుకునేవాడు ఈ లోకంలో అనుభవించాలని చూస్తాడు. శరీరం నేను కాదు, నేను జీవాత్మని, అంతఃకరణాన్ని, మనస్సుని, నేను జీవాత్మని పైలోకాలకు వెళ్ళి అనుభవించాలని కోరుకుంటాడు అజ్ఞాని. జ్ఞాని అయితే నేను జీవాత్మని కాదు, నేను పరమాత్మనే, ఆత్మస్వరూపాన్ని, అంతటా ఉన్నది నేనే, అన్ని లోకాలలో నేనున్నాను, నేనే అన్ని అనుభవిస్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, అసలు వెళ్ళలేను కూడా ముందు. అంతటా ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళతాను? కనుక శరీర భావన మనోభావన వదలాలి. నేను ఈ శరీరం మనస్సుని అనేటటువంటిది బాగా మనకు గట్టిగా మనస్సులో దృఢపడిపోయి ఉన్నది. అది పోవాలంటే జ్ఞానం, వైరాగ్యం, భక్తి, అన్నీ సాధన చతుష్టయ సంపత్తి బాగా పెంచుకోవాలి. మనుషుల మీద ఆధారపడకూడదు, ఈ శరీరం మీద ఆధారపడకూడదు, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఆధారపడకూడదు. మనకి ఎప్పుడైనా గోడ దొరికితే ఆనుకొని కూర్చోవడం ఇష్టం. మధ్యలో కూర్చోమంటే కూర్చోలేరు, ఎక్కడన్నా ఆనుడు ఉందేమో చూసుకొని కూర్చుంటారు. అంటే లీనింగ్ అన్నమాట, మనస్సు స్వభావం. చిన్నప్పుడేమో తల్లిదండ్రుల మీద ఆధారపడతాం, కొంచెం పెద్ద ఈ పెళ్లి చేసుకున్న తర్వాతనే పిల్లల మీద భర్త మీద ఆధారపడతారు, భార్య మీద ఆధారపడతారు, తర్వాత పిల్లల మీద ఆధారపడతారు. మానసికంగా వాళ్ళ నుంచి ప్రేమ, ఆప్యాయత పొందుతూ ఉంటే అదొక ఆనందం. తర్వాత పిల్లల మీద ఆధారపడతారు, పిల్లల ప్రేమతో అందులో ఆనందంగా ఉంటారు. తర్వాత ఇంకా ఇంకా మనవాళ్ళ మనవరాళ్లతో ఆనందం. ఇట్లా నా ఆనందాన్ని వేరే ఎక్కడెక్కడో వెతుక్కుంటూనే ఉన్నాను, ఒకదాని తర్వాత ఒకటి. కానీ ఆత్మను తెలుసుకున్నవాడు తన ఆనందాన్ని దేని నుంచి పొందాలని కోరుకోడు. అందుకని శరీర భావన, దృఢమైనటువంటి అహంకార మమకారాలే మనకు ప్రతిబంధకం. అవి పోకుండా ఏమీ చేయలేం. ఈ మమకారాలు ఉన్నాయి చూసారా, అహంకారం ఉన్నంతసేపు మమకారం ఉంటుంది, నేను ఈ శరీరాన్ని ఉన్నంతసేపు మమకారం ఉంటుంది. మమకారం ఉన్నంతసేపు కూడా మనం ఆధారపడే ఉంటాం అందరి మీద మానసికంగా. నువ్వు మానసికంగా ఆధారపడినంత వరకు నీకు దుఃఖం తప్పదు. అదేదో కొంచెం ఆనందం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది కాసేపు, మళ్ళీ దాని వెనకాలే దుఃఖం వచ్చి కూర్చుంటుంది. మళ్ళీ ఇంకో దానికోసం పరిగెడతాం ఎండమావుల్లాగా. మళ్ళీ పరిగెత్తి అక్కడేదో ఉందనుకోని చెప్పి మళ్ళీ కాసేపు అక్కడ ఆనందిస్తాం, మళ్ళీ అది పోతుంది, ఇంకో దానికోసం పరిగెడతాం. ఇట్లా పరిగెత్తి 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 మనిషి అలిసి సొలిసిపోయి చివరికి వ్యాధిగ్రస్తుడైపోయి మరణిస్తాడు. ఈ యొక్క జాలంలో నుంచి బయటపడేవాడు చాలా అరుదు. ఎంతో సంస్కారం, ఎన్నో పూజలు, హోమాలు, పూజలు, తపస్సు, జపం ఇవన్నీ చేసి 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 తీవ్రంగా సాధన చేసిన వాళ్లకు మాత్రమే గురుప్రాప్తి లభిస్తుంది. అలా చెయ్యని వాళ్ళకి గురువు ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క మహిమ తెలియదు, ఆ గురువు చెప్పేటటువంటి మాటల విలువ తెలియదు. ఆ సంస్కారం గనక లేకపోతే, సంస్కారం ఉన్నవాడికి ఆ వేదం యొక్క విలువ తెలుస్తుంది. ఆ వేదాలలో చెప్పబడినటువంటి ఏ విషయమైనా సరే విలువగా ఉంటుంది, దాన్ని పాటిస్తాడు, జీవితానికి అన్వయించుకుంటాడు.
సంస్కారం లేని వాడికి వేదం ముందున్నా కూడా, గురువు ముందున్నా కూడా ఆ విలువ తెలియదు. కనుక సంస్కారం ముఖ్యం. ఆ సంస్కారం కావాలి అంటేనే ఈ యొక్క భక్తి, దైవం, పూజ, ఈ రిలీజియన్ అంతా కూడా దానికోసమే. ప్రతి క్షణం మనం భగవంతుడితోనే ఆ సంబంధించిన వాటి గురించే ఉండాలి లైఫ్ అంతా కూడా. కనుక ఈయనకి యత్ యత్ కామయతే తత్ తత్ సృజతే, ఏదేది కావాలనుకుంటాడో అవన్నీ కూడా పొందుతాడు అన్నాడు. క్రిందటిసారి చూసాం, దేవతలకి ఈ మనిషి అడ్డగాడిదంటారు చూసారా. అడ్డగాడిదంటే ఏమిటో తెలియదు, తిడుతుంటారు చిన్నప్పుడు, ఒరే అడ్డగాడిద అంటాడు. ఎందుకంటే గాడిద కంటే అన్యాయం అనమాట అడ్డగాడిద అంటే. గాడిదల్లాగా వీడు సేవ చేస్తూ ఉంటాడు, యజ్ఞయాగాదులు హోమాలు చేస్తూ ఉంటే ఆ దేవతలు ఆనందిస్తూ ఉంటారు. ఎట్లాగైతే మనకు సర్వెంట్లు చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉంటాము, అట్లా చేస్తూ ఉంటాడు మనిషి. చేస్తూ ఉంటే ఆ దేవతలను మనల్ని క్లాస్ వెళ్ళనిస్తారా? వీడి క్లాస్ పై కూర్చుంటే మాకేం చేసి పెడతాడు? అందుకని ఏదో ఒకటి ఆబ్స్టికల్ కింద బాడీకి ఒక విఘ్నం వచ్చేట్లుగా చేస్తారు వాళ్ళు. అది మనకు తెలియదు, అంత సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అదంతా సీక్రెట్గా జరిగే వ్యవహారం. వీడికి ఎందుకు బుద్ధి పుట్టదు, వీడికి ఎందుకు మనసు రాదు శాస్త్రం చదవడానికి, గురువు ఉన్నా కూడా దాని మీద ఎందుకు మనసు పోవడం లేదు అంటే వాళ్ళ పని అది. అందుకని ఇప్పుడు కర్మయోగం కూడా రాబోయే ఈ మంత్రం 16వ మంత్రం పంచమహాయజ్ఞాల గురించి చెప్తున్నది. ఈ పంచమహాయజ్ఞాలు చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్ చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. కనుక ప్రజాపతే అగ్ని రూపంలో బ్రాహ్మణుడిగా, తర్వాత అనేక రూపాలలో ఇంద్రుడు, క్షత్రియులుగా, తర్వాత వైశ్యులుగా, శూద్రులుగా, ఆయనే దేవబ్రాహ్మణులు, మనుష్య బ్రాహ్మణులు, దేవక్షత్రియులు, మనుష్య క్షత్రియులు ఇట్లా సృష్టించాడు వర్ణాశ్రమాలను. ఈ వర్ణాలన్నీ సృష్టించిన తర్వాత వీళ్ళు మరి వర్ణానికి సంబంధించిన కర్మలు చేస్తారు కదా, ఆ కర్మలు చేస్తూ ఉంటే ఇది లాట్. కానీ దీన్ని తప్పించుకొని బయటపడి క్లాసుకు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా అదృష్టవంతులు అంటుంది ఉపనిషత్తు. అసలు అది తెలియాలి ముందు, ఆ మంత్రం విలువ కూడా తెలియాలి మనకు. కనుక చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి శాస్త్రం చదవాలంటే. తర్వాత మంత్రం చదువుతాం. 16వ మంత్రం 39వ పేజీ. ఈ పంచమహాయజ్ఞాలు మనం వింటూ ఉంటాం భగవద్గీతలో. అన్ని ఎక్కడి నుంచి చెప్పారయ్యా అంటే ఇక్కడి నుంచే తీసుకున్నారు, ఉపనిషత్తు నుంచే చెప్పబడినవన్నీ కూడా. అందుకని ఆ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. అథో అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః సహ యజ్జుహోతి యజ్యజతే తేన దేవానాం లోకః అథ యదనుబ్రూతే తేన ఋషీణాం అథ యత్ పితృభ్యో నిపృణాతి యత్ ప్రజామిచ్చతే తేన పితॄణాం అథ యన్మనుష్యాన్ వాసయతే యదేభ్యః అశనం దదాతి తేన మనుష్యాణాం అథ యత్ పశుభ్యః తృణోదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు శ్వాపదా వయాంసి ఆపిపీలికాభ్యః ఉపజీవంతి
తేన తేషాం లోకః యథాహ వై స్వాయా లోకాయాన్ ఆయాన్ రిష్టిమిచ్చేత్ ఏవం హైవం విదేమ్ సర్వాణి భూతాని అరిష్టిమిచ్చంతి తద్వా ఏతద్విదితం మీమాంసితం అథ అయం వా ఆత్మా సర్వేషాం భూతానాం లోకః. అథ అంతేకాకుండా మరియు అయం వా ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే గృహస్థ జీవాత్మ అని అర్థం. గృహస్థ జీవాత్మ. ఈ ఆత్మజ్ఞానం పొందాలి అంటే మనిషి కర్మయోగం చేయాలి. మొదట కర్మయోగం అంటే ఏమిటి? పంచమహాయజ్ఞాలు చేయడం. పంచమహాయజ్ఞాలు అంటే ఏమిటి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఈ పంచమహాయజ్ఞాలు చేయడం వలన మనం ఏం ప్రయోజనం పొందుతాం అని విషయం చెప్తున్నది ఉపనిషత్తు. ఈ గృహస్థ జీవాత్ముడు, ఎందుకని గృహస్థ జీవాత్ముడు అని చెప్పామంటే, గృహస్థుడే పంచమహాయజ్ఞాలు చేయడానికి అర్హుడు, శక్తివంతుడు. బ్రహ్మచర్య ఆశ్రమం విద్యార్థి సమయంలో ఉన్నప్పుడు ధనం ఉండదు, సంపాదన ఉండదు, చదువుకుంటూ ఉంటాడు. సమయం అంతా కూడా విద్య కోసమే ఇస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మచారి కూడా భోజనం కోసం ఆ గృహస్థుడి మీద ఆధారపడి ఉంటాడు. బ్రహ్మచారి గృహస్థుడి మీద ఆధారపడి ఉంటే ఆయనేం పంచమహాయజ్ఞాలు చేస్తాడు? బ్రహ్మచారి పైసా లేకపోతే రోజు దేవపూజ, పితృయజ్ఞం, ఋషియజ్ఞం ఏం చేస్తారు? కనుక బ్రహ్మచారి కూడా గృహస్థుడి మీదనే ఆధారపడి ఉన్నాడు. కనుక బ్రహ్మచారికి పంచమహాయజ్ఞాలన్నీ చెయ్యాలని నియమం లేదు శాస్త్రంలో. ఎందుకంటే తనే ఆధారపడి ఉన్నాడు గృహస్థుడి మీద. మీ పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు కదా చదువుకునే రోజుల్లో. వాళ్ళు ఏమన్నా చేస్తారా? ఏంటి సంపాదన ఉందా? ఏముండదు కదా. తర్వాత వానప్రస్థుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, ముసలితనం వచ్చిన తర్వాత సంపాదన ఉండదు. కూర్చుంటే లేవలేడు, లేస్తే కూర్చోలేడు, పనులు చేయడం కష్టం, ధనార్జనం కష్టం. కనుక వానప్రస్థాశ్రమంలో కూడా ఆ వ్యక్తి గృహస్థుడి మీదనే ఆధారపడతాడు. అంటే పిల్లల మీద ఆధారపడతాడు గృహస్థుడు వానప్రస్థాశ్రమంలో ఉంటే. వానప్రస్థాశ్రమం అంటే ఏమిటి? వనం ప్రతి గచ్చతి వానప్రస్థి అన్నారు. అంటే సంసార కుటుంబ బాధ్యతలన్నీ పూర్తయిన తర్వాత రిటైర్మెంట్ ఏజ్, రిటైర్మెంట్ లైఫ్, అలాంటి స్థితిలో, అంటే తానుగా ఏమీ చెయ్యలేడు ఇప్పుడు. అందుకని తన పిల్లల మీదనే ఆధారపడతాడు. అందుకని కోడలు వండి పెడితే వేళ తింటాడు. అత్తగారు, మామగారు వేళ తింటారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చేయలేరు. అందుకని చెయ్యకూడదు కూడా అసలు. యాక్చువల్గా వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వంటింట్లోకి వెళ్ళకూడదు. చాలామంది అత్తగారులు ఏం చేస్తారంటే, నువ్వు ఉండు, నేను చేస్తేనే మా అబ్బాయికి చాలా ఇష్టం అని చెప్పి వీళ్ళే వంట చేస్తూ ఉంటారు. 100కి 100%, 100కి 100%. నువ్వెందుకు వంట చేయడం? ఆ అమ్మాయే నేర్చుకొని ఆ అమ్మాయే వంట చేస్తుంది కదా. వీళ్ళు వినరు అట్లా మాట. ఎందుకంటే జపం లేదు, పూజ లేదు, తపం లేదు, వంటింట్లోనే ఉంటానంటారు. ఆయన అంతే. మరి నేను కూడా వస్తాను రా ఆఫీస్కి అంటాడు. నేను కూడా వస్తాను దుకాణానికి, బిజినెస్ నీకు తెలియదు చేయడం అంటాడు. ఆయన పోతాడు. వాళ్ళు చూసుకుంటారు కదా. కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడు వానప్రస్థి అంటారు. అప్పుడు వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటే మనం ఏం చేయాలి? ఇక్కడ వానప్రస్థాశ్రమంలో భగవత్ చింతన చేయాలి, భగవద్ ధ్యానం చెయ్యాలి, భగవద్ నామ జపం చేయాలి. అంతేగాని ఏదో మేమే పనికిరాని వాళ్ళమా ఏమిటి, మేము కూడా పోతాం బిజీ కానీ చేయడం కోసం కాదు. నువ్వు చెయ్యగలవు, ధనం సంపాదించగలవు. కానీ శాస్త్రం నీకు ఒక జన్మ సార్థకం చేసుకోవడానికి ఒక నియమం పెట్టింది.
నీ పని ఏమిటి? పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే వరకు వాళ్ళని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు నీ యొక్క శ్రమ అంతే చెయ్యాలి. ఇంకా తర్వాత కూడా చేస్తానంటే ఆ చేసిన తర్వాత వాళ్ళు నిన్ను చూసుకోవాలి. ఇంకా నువ్వు సంపాదించకూడదు. లెక్క ప్రకారం, శాస్త్రం ప్రకారం. అది వానప్రస్థ అంటారు. పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మనం భగవత్ చింతనలో ఉండాలి. ఇది శాస్త్ర నియమం అండి. మనకి ఇష్టం ఉందో లేదో అది శాస్త్రం చెప్తోంది. ఇంకా తర్వాత సన్యాసి చెప్పకనే అక్కర్లేదు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇల్లు అగిలి లేదు, ఏం చేస్తారు, వంట చేసుకునేది లేదు. వాళ్ళకి కుటుంబం మీద, ఒక గృహస్థుడి మీద ఆధారపడతారు భోజనానికి. ఇప్పుడు 3 ఆశ్రమాలు గృహస్థుడి మీద ఆధారపడి ఉన్నాయి. చూసారా? అందుకే ఈయన స్తంభం లాంటివాడు. గృహస్థాశ్రమం పిల్లర్ ఆఫ్ ది సొసైటీ అంటారు. 3 ఆశ్రమాల వాడు ఒక గృహస్థుడి మీద ఆధారపడి ఉన్నాడు. అందుకని గృహస్థుడు బాగా ధనం సంపాదించాలి, కష్టపడాలి. ఎందుకంటే బ్రహ్మచారిని పోషించాలి, ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల్ని పోషించాలి, అప్పుడప్పుడు సన్యాసికి భిక్ష ఇస్తూ ఉండాలి. ఇంతమందికి చెయ్యాలి అంటే మరి కష్టపడి చెయ్యాలి కదా. అది గృహస్థాశ్రమంలో నియమం. అలా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏమేం చెయ్యాలి అని చెప్తున్నారు ఇక్కడ. మొదటిది, సర్వేషాం భూతానాం లోక. ఇక్కడ లోక అంటే సేవ చేయడం. సర్వేషాం భూతానాం, ఈ ప్రపంచం మొత్తానికి నువ్వు సేవ చేయాలి. 5 విభాగాలుగా చేశారు ఆ సేవని. మనం పుట్టిన తర్వాత మనం ఎదిగాం, పెద్దవాళ్ళమైనాం, మన రుణం ఉంటుంది. మనం ఎలా పెరిగి పెద్దవాళ్ళమైనాం, ఎన్నో పొందాం మనం ఈ సమాజాన్ని నుంచి. ఆ రుణం తీర్చుకోవాలి కదా, కృతజ్ఞత చూపించాలి కదా. ఆ కృతజ్ఞతని ఎలా చూపించాలి, దేని మీద చూపించాలంటే 5 విభాగాలు చేసింది శాస్త్రం. మొదటిది దైవం. ఈ సృష్టి మొత్తంలో నేను ఇక్కడ ఉన్నాను, నేను ఎదిగి పెద్దవాడినయ్యి ఇన్ని ప్రయోజనాలు పొందాను, నేను ఎవరెవరికి కృతజ్ఞతలు చూపించుకోవాలి. నెంబర్ 1, యహ సహా యజ్జుహోతి యజతే అన్నారు. నేను ముందు యజ్ఞాల గురించి చెప్తాను, తర్వాత పదం చెప్తాను. మొదట దేవయజ్ఞం, 2 పితృయజ్ఞం, 3 ఋషి యజ్ఞం, 4 మనుష్య యజ్ఞం, 5 భూతయజ్ఞం. మీకు తెలుసు, ఇవన్నీ మనం విన్నాం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఉపనిషత్తు ఇక్కడ మొదటిది దేవయజ్ఞం, 2 ఋషి యజ్ఞంగా తీసుకుందాం. ఋషి యజ్ఞం, 3 పితృయజ్ఞం. 3 పితృయజ్ఞం, 2 ఋషి యజ్ఞం. ఈ 3 యజ్ఞాలు 5 యజ్ఞాలు విశేషంగా చెప్పబడినాయి. ఎలా అంటే ఇక్కడ చూడండి, సహా యజ్జుహోతి యజతే అన్నారు. ఇది దేవయజ్ఞం. తేన దేవానాం లోక, ఇది దేవతలకు చేసేటటువంటి సేవ, కృతజ్ఞతని మనం చూపించడం. ఏమిటి అంటే జుహోతి యజతే అని ఒకే చోట వస్తే వేరే వేరే అర్థాలు ఉన్నాయి. విడివిడిగా వస్తే ఒకటే అర్థం రెండిటికి. ఏమిటి అనేది చెప్తాను తర్వాత. మొదట యజ్జుహోతి యజతే అనేది మనం ప్రతిదాన్ని దేవతగానే చూస్తాం. ఆకాశ దేవత, వరుణ దేవత, వాయుదేవత. గాలి తీసుకుంటున్నాం, ఆ గాలి దేవతకి, వాయుదేవతకి మన కృతజ్ఞత చెప్పుకోవాలి. మనం ఈ యొక్క ఆకాశంలో ఈ చోటులో ఉన్నాం, దానికి కూడా మన కృతజ్ఞత చెప్పుకోవాలి. అలాగే అగ్ని, అలాగే జలం, అలాగే పృథ్వీ, దానికి ఒక మంత్రం ఉంది. పూజలు చేసేటప్పుడు వాళ్ళు ఈ మంత్రాలని చాంట్ చేస్తారు. ఊరికి మీకు ఉదాహరణకి చెప్తున్నాను అన్నమాట. ఇవి ఏమంటారు? ఆకాశాత్మనే పుష్పై పూజయామి అని అంటారు. ఆకాశాత్మని, ఆకాశ రూపంలో ఉన్నటువంటి ఆ దేవతకి, పరమాత్ముడికి నేను పుష్పములతో పూజిస్తున్నాను. ఆకాశాత్మనే పుష్పై పూజయామి. తర్వాత వాయువాత్మనే ధూపమాఘ్రాపయామి.
వాయు రూపంలో ఉన్నటువంటి ఆ దేవతకి నేను ధూపాన్ని అగరబత్తి చూపించి ధూపమాఘ్రాపయామి. అదేవిధంగా రం అజ్ఞాత్మనే దీపం దర్శయామి. అగ్నిదేవతకి దీపాన్ని చూపించాలి. వం అమృతోపహారం నివేదయామి. మొదటిది ఏంటంటే పృథివికి లం పృథివ్యాత్మనే గంధాన్ ధారయామి. లం పృథివ్యాత్మనే గంధాన్ ధారయామి మొదటిది. తర్వాత ఆకాశం, తర్వాత వాయు, తర్వాత అగ్ని, తర్వాత నైవేద్యం. వం అమృతోపహారం నివేదయామి. ఇది దేవపూజ. ఇలా చేయడం వలన మన కృతజ్ఞతని మనం తెలుపుకుంటున్నాం ఆ దేవతలకి. పంచభూతాల వలన మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం కదా. అష్టమూర్తిభృద్ దేవ పూజనం అని చెప్పి ఉపదేశసారంలో చూసాం. అష్టమూర్తి అంటే పంచభూతాలు, తర్వాత ఆ పరమాత్ముడు, అన్ని రకాలుగా మనం పూజ చేయడం. అందుకని ఇక్కడ భార్యకి ఒక యజ్ఞము, భర్తకు ఒక యజ్ఞం అట్లా ఉండవు. స్వామీజీ జోక్గా చెప్తుంటారు, ఇంట్లో మనిషి ఒక టీవీ ఉన్నట్లుగా యజ్ఞాలు, యాగాలు, హోమాలు కూడా భార్య విడిగా చేయాలి, భర్త విడిగా చేయాలి. నీ యజ్ఞం నువ్వు చేసుకో, నా యజ్ఞం నేను చేసుకుంటా అనకూడదు. ఎవరి పూజలు వాళ్ళు. భర్త చేస్తూ ఉంటే దైవ పూజ, ఈవిడ అన్ని రెడీగా పెడితే ఈమె పూజ చేసినట్లే. అది పద్ధతి, మన సంప్రదాయం. అందుకని భార్యకంటూ వేరేగా పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు అన్నీ అక్కర్లేదు. భర్త చేస్తూ ఉంటే ఆ భర్త అవి చేయడానికి సహాయం చేస్తూ ఉంటే ఇవి ఆవిడ చేసినట్లే. అది లెక్క. భర్తలు చేయడం లేదనుకోండి, అది వేరే విషయం. చేస్తూ ఉంటే ఈమె కూడా చేస్తున్నట్లే సహాయం చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన దీపారాధన చేయాలి. దీపారాధన చేయాలంటే ఆ కుంది ఉంటుంది, దీపారాధన ఇచ్చేది తోమి రెడీగా పెట్టాలి, ఒత్తి వేయాలి, దీపం నూనె వేయాలి. అవన్నీ ఎవరు చేసి పెడతారు? పూజకి పూలు పెట్టాలి, కావలసినవన్నీ ద్రవ్యం ఏర్పాటు చేయాలి. కనుక ఇద్దరు కలిసి చేస్తే ఆ ఫలితం ఇద్దరికి వస్తుంది అని సంప్రదాయం. కనుక ఇక్కడ జుహోతి అంటే హోమం, కర్మ, హోమం చేయడం, ఆఫరింగ్ అంటారు చూడండి, అందులో వేయడం జుహోతి, హోమం. యజతి అంటే యాగం. విడివిడిగా చెప్తే ఒకే అర్థం, విడివిడిగా చెప్తే ఒకే అర్థం. యజ్ఞం అన్నా హోమం అన్నా ఒకటే. వేరే వేరే చోట చెప్తే, ఒక చోట హోమం, ఒక చోట యాగం అని వచ్చిందనుకోండి, ఒకటే అర్థం, ఆఫరింగ్ చేయడమే అని అర్థం. కానీ ఇక్కడ రెండు ఒకే చోట వచ్చినాయి, జుహోతి, యజతే అనేది. ఇట్లా వచ్చినప్పుడు రెండు వేరే అర్థాలు చెప్పుకోవాలి. ఏమిటి అంటే అర్థాలు, జుహోతి అంటే హోమం చేయడం అని, యజతే అంటే యాగమని. యజతే యాగం అంటే ఏమిటి అంటే ఇంద్రాయ స్వాహ ఇదం నమమా, వరుణాయ స్వాహ ఇదం నమమా. ఇది నాది కాదు, నేను ఈయనకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అడగకూడదు మనం. అగ్నిదేవత పోస్ట్ బాక్స్, అగ్ని హోమకొండ ఉంది కదా, ఆ హోమకొండ పోస్ట్ బాక్స్ లాంటిది. పోస్ట్ బాక్స్లో వేసినట్టుగా లెటర్ ఇక్కడ ఏం వేస్తాం, ఆ నెయ్యో ఆ ద్రవ్యాలు వేసేటప్పుడు చెప్పి వాళ్ళకి ఫలానా వాళ్ళకి ఇవ్వాలి. అగ్నిదేవుడికి కొరియర్ సర్వీస్ కదా అయినా, ఈయనకి చెప్తాం అనమాట, నువ్వు ఫలానా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆయన పేరు చెప్తాం. పెద్దగా వింటున్నాడో లేదో అగ్నిదేవుడు ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడి పేరు వినాలి. ఆయన విని మనం వేసేదాన్ని ఇంద్రుడికి ఇవ్వాలి తీసుకువెళ్ళి. వరుణాయ స్వాహ చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు రేపు మళ్ళీ అడిగితే వేసిన దాన్ని ఇచ్చిన దాన్ని. అందుకని అగ్నిదేవుడు కూడా వెయిట్ చేస్తుంటాడు. ఇంద్రాయ స్వాహ అన్నావు అన్నా, నేను తీసుకువెళ్ళను, ఎందుకంటే నువ్వు మళ్ళీ రేపు అడిగితే నన్ను. అందుకని ఏం చెప్పాలి తెలుసా, ఇదం నమమా, ఇది నాది కాదు, ఇంకా నేను అడగను, ఇందులో ఒకసారి ఇచ్చిన తర్వాత అని ఆ మాట చెప్పాలి. ఇదం నమమా అంటే నీ ఓనర్షిప్ని, నీది నాది అనే భావాన్ని వదులుకోవాలి పూర్తిగా. అలా వదులుకొని ఇచ్చేటటువంటి చేసేదే యాగం. ఆ భావనతో ఉండాలి మనస్సు, యాగం అంటారు దాన్ని. తర్వాత నువ్వు లోపల
ఇచ్చేసిన తర్వాత అది ఆఫరింగ్ అన్నమాట. ఆయనకి ఇన్ని ఇచ్చిన తర్వాత దాన్ని జుహోతి అంటారు. ముందు మనసులో సంకల్పం చేసుకోవాలి, నేను ఎవరికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ అడగకూడదు, అది వాళ్ళకే చెందుతుందని చెప్పి సంకల్పం చేసుకోవడం మనసులో యాగం అంటారు. ఇవ్వడం అనేటువంటిది జుహోతి అంటారు. 2 అర్థాలు ఉన్నాయి. సరే, వేరే అర్థం కూడా చెప్పాను ఇంకొకసారి క్రిందటి క్లాస్లో, ఎక్కడో క్రిందటి క్లాస్ కాదు, క్రిందటి ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోనూ చెప్పాను. ఏమిటి జుహోతి, యాగం, యాగానికి యజ్ఞముకి డిఫరెన్స్ చెప్పాను. సరే, ఇప్పుడు ఈ యజ్ఞ యాగాదులు చేయడం వలన ఆ దేవుడికి మన యొక్క కృతజ్ఞతను తెలుపుకుంటున్నాం మనం. అది దైవ యజ్ఞం. మొదటిది అయిపోయింది. అథ యద్ అనుబ్రూతే తేన ఋషీణాం లోకః. ఇది రెండవది, ఋషి యజ్ఞం. ఋషీణాం అంటే ఋషుల కోసం. ఆర్డర్ కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు. పితృయజ్ఞం, ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అనేది మనకి సంస్కృతికి మనం ఇట్లా ఉండడానికి మనది ఋషి పరంపర. మన ఋషులు వేదాలు విన్నారు, ఆ వేదాలు విన్నటువంటి దాన్ని ఆచరించి బోధించి మనకు ఈ యొక్క సంస్కృతి, వైదిక సంస్కృతిని వాళ్ళు మనకు ఇచ్చారు. కనుక మనం ఏం చేయాలి? రోజు పారాయణం చేయాలి. ఆ ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వేద మంత్రాలు, శతరుద్రీయం, పురుష సూక్తాలు, ఇవన్నీ సూక్తాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేద మంత్రాలు. కనీసం విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ, రామాయణం, భారతం, భాగవతం రోజు పారాయణం చేయాలి. అలా పారాయణం చేస్తూ ఉంటే అప్పుడు మనం వాళ్ళ రుణాన్ని తీర్చుకున్నట్లు. వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఋషులే లేకపోతే మనకి ఈ సంస్కృతి ఎక్కడుంది? కనుక ఈరోజు నేను ఇంత ఆనందంగా ఇవన్నీ చదువుకొని ఇట్లా ఉంటున్నాను, వినగలుగుతున్నానంటే ఆ ఋషుల యొక్క అనుగ్రహం వలన. ఋషీన్ తర్పయామి అన్నారు. ఆ ఋషుల పేర్లు కూడా వ్యాస భగవానుడి గురించే మనం ఎక్కువగా, ఎందుకంటే వ్యాస భగవానుడే లింక్ అన్నమాట. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని చెప్పి ఆయన్ని తలుచుకోవడం ఋషి యజ్ఞాల్లో. మన ధన్యవాదాలు అంటారు, కృతజ్ఞతలు తెలుపుకోవడం. ద్వైపాయనాదయ అని చెప్పి ఏ ఋషయ తాన్ ఋషీం తర్పయామి. కృష్ణద్వైపాయుడు, వ్యాస భగవాను, వాళ్ళని తృప్తిపరచడం కోసం మనం వాళ్ళు ఇచ్చినటువంటి మనకు శాస్త్రం ఏముందో వాళ్ళన్ని తాటాకుల మీద రాసేవాళ్ళు. ఆ రోజుల్లో తాళపత్రాలు అంటారు చూసారా, ఇప్పటికీ ఉన్నాయి తంజావూరులో. అది చదవలేం మనం. వాళ్ళు ముళ్ళు లాంటిది తీసుకొని అది పెన్నుగా చేసి దాంతో రాస్తారు. అటువంటి తాళపత్రాల మీద ఫ్యాన్ లేదు, లైట్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, ఏమీ లేవు. చక్కగా రాశారు అన్ని గ్రంథాలు. వాటిని చూసి మళ్ళీ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నారు. ఆ రోజుల్లో పెన్నులు ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా? ఏమున్నాయండి? ఎంత కష్టపడి వాళ్ళందరూ రాశారు. శంకరాచార్యుల వారి టైంలోనే లేదే, కరెంటు లేదు, పెన్నులు లేవు, అన్ని తాళపత్రాలతోనే రాశారు. అంత కష్టపడి వాళ్ళు మనకు ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నామా? కృతజ్ఞతలు తెలుపుతున్నామా వాళ్ళకి? ఈరోజు నేను ఇక్కడ ఇంత ఆనందంగా ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాను అంటే ఆ మునులు, మహర్షులు ఇచ్చినటువంటి గొప్ప విద్య ఇది. కృతజ్ఞత తెలుపుకోకపోతే దాన్ని మించిన మహాపాపం మరొకటి లేదు. కృతజ్ఞత ఎలా తెలుపుకుంటాం? నేను వారు ఇచ్చిన దాన్ని స్మరణ చేసుకోవాలి. మీరు ఇచ్చారు ఈ ఋషులు ఇంత గొప్పటి విద్య అని చెప్పి మనం చదువుతూ ఉంటే వాళ్ళకి ఆనందం. ఆహా, నేను ఇచ్చినది వీళ్ళు చదువుతున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఆనందం. అందుకని రోజు ఉదయం పారాయణం ఉండాలి ఇంట్లో, సాయంత్రం మళ్ళీ పారాయణం చేయాలి. వేదాలు తెలియకపోయినా కనీసం తులసి రామాయణం పారాయణం చేయొచ్చు, మామూలు రామాయణం పారాయణం చేయొచ్చు, భగవద్గీత పారాయణం చేయొచ్చు. భగవద్గీత పారాయణం చేస్తే భారతం అంతా పారాయణం చేసినట్లే కదా. కనుక పారాయణానికి ఎంత ఇస్తున్నాం సమయం మనం? అది ఋషుల కోసం మనం పారాయణం చేయాలి. అంతేగాని ఆ దేవుడి స్తోత్రాలు కాసేపు గడగడ గడగడ నడుస్తూనే ఇంట్లోనే అన్నీ చూసుకుంటూ చేస్తాం పారాయణం. అది కాదు పారాయణం అంటే. కూర్చొని దానికోసం కొంత సమయాన్ని ఇచ్చి మనస్సు పెట్టి ఆ ఋషులను తలుచుకుంటూ పారాయణం చేయాలి. అది ఋషి యజ్ఞం అంటారు.
కృతజ్ఞత చూపించుకోవాలి. ఈ కల్చర్ మనకు సంస్కృతిని ఇచ్చిందే వాళ్ళు ఋషులు కనుక వాళ్ళని తలుచుకోవడం, వారికి కృతజ్ఞతలు చెప్పడం మన యొక్క బాధ్యత. మనం చదువుతూ ఉంటే కదా మన పిల్లలకి తెలుస్తుంది, వాళ్ళు వింటారు, రేపు వాళ్ళు చదువుతారు. ఇప్పుడు మనమే చదవలేదనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్తోత్రం అదేమిటి సుప్రభాతం కంఠ తావచ్చు, మొత్తం చూడకుండా చెప్పగలగాలి. సుప్రభాతమే తెలియకపోతే ఇంకా మనకేం తెలుస్తుంది చూడండి. తెలుగు వాళ్ళకి మెయిన్గా సుప్రభాతం, వెంకటేశ్వర స్వామి, బాలాజీ, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట గోవింద, అట్లా గడగడగడగడ చెప్పేసుకోవాలి. పారాయణం, కనీస పారాయణం, సుప్రభాతం పొద్దునే లేవగానే. ఇట్లా ఎన్నో ఉన్నాయి. నీకు ఇష్టమైనది నీ ఇష్ట దేవత యొక్క పారాయణం చేసి తీరాలి. 10 నిమిషాలే చేస్తావో, అరగంట చేస్తావో, గంట చేస్తావో, ఋషి యజ్ఞం కంపల్సరీ. గృహస్థుడికి ఎస్పెషల్, వివాహం చేసుకున్న వాళ్ళందరికీ ముఖ్యంగా. ఎందుకంటే బ్రహ్మచారికి ఆ విద్య ఉంటుంది, చదువుకోవాలి. ఆయన కూర్చొని ఋషి యజ్ఞం ఎక్కడ చేస్తాడు? చేయలేడు. వానప్రస్థ ఆయన ముసలి, ఆయన సన్యాసికి చెయ్యక్కర్లేదు, ఎందుకంటే అన్ని త్యాగం చేశాడు ఆయన. గృహస్థుడికి కంపల్సరీ. ఏమండి, గృహస్థుడికి అన్ని భారం పెట్టారు ఏంటంటే, బ్రహ్మచారి రేపు గృహస్థుడు అవుతాడు కదా, వానప్రస్థి గృహస్థాశ్రమం నుండి చేసి వచ్చిన వాడే కదా, సన్యాసి కూడా చిన్నప్పటి నుంచి చేసిన వాడే కదా, కనుక గృహస్థ టైంలో చెయ్యాలి. ఎందుకండి అంటే అసలు విషయం ఏంటంటే, గృహస్థుడే పంచశూన 5 పాపాలను పొందుతాట గృహస్థుడు. 3వ అధ్యాయంలో చెప్తారు, పంచశూన గృహస్థస్య పంచయజ్ఞేన వినశ్యతి అన్నారు. 5 పాపాలు. చిమ్మేటప్పుడు కొన్ని పురుగుల్ని చంపుతూ ఉంటాం, చిమ్మడం వలన, పిండి రుబ్బడం వలన, నీళ్లు కుండ పెట్టిన చోట, పొయ్యి వెలిగించినప్పుడు కొన్ని జీవరాశులు చనిపోతూ ఉంటాయి. ఉదకంభశ్చ మార్జని, ఖండని పేషణి చుల్లి ఉదకుంభశ్చ మార్జని. ఖండని అంటే కూరగాయలు కట్ చేసేటప్పుడు, పేషణి రుబ్బేటప్పుడు కొన్ని జీవరాశులు చనిపోతూ ఉంటాయి. చుల్లి అంటే ఆ పొయ్యి వెలిగించినప్పుడు అక్కడ పాపం ఏదో కూర్చొని ఉంటుంది, అది చచ్చిపోతుంది అందులో. ఉదకుంభశ్చ నీళ్లు కుండ పెట్టినప్పుడు అక్కడ చీమలు ఉంటాయి, మళ్ళీ మొత్తం చిమ్ముతావు, అన్నీ చనిపోతాయి పాపం. ఉదకుంభశ్చ మార్జని, చిమ్మేటప్పుడు అనేకం. ఇప్పుడు అవన్నీ లేవు కదండి. అంటే బ్యాట్ ఉంది కదా, స్వామీజీ అంటుంటారు 6 రన్స్ లాగా సెంచరీ కొట్టినట్టు బ్యాట్ని మస్కిటోలను చంపడానికి ఉపయోగిస్తున్నారు కదా ఇప్పుడు. మరి ఆ పాపం అంతా ఎక్కడికి పోతుంది? పంచయజ్ఞేన వినశ్యతి. పంచశూన, పంచయజ్ఞాలు చేయడం వలన ఈ పంచశూన 5 పాపాలు పోతాయిట గృహస్థుడికి వచ్చే పాపాలు. ఇవి వాళ్ళకి రావు, బ్రహ్మచారికి రావు, వానప్రస్థ అండ్ సన్యాసికి ఉండవు. కనుక గృహస్థుడు చెయ్యాలి. ఆ పాపాలు పోవాలంటే ప్రాయశ్చిత్తం అన్నమాట. ఈ పంచమహాయజ్ఞాలు ఒక రకమైనటువంటి ప్రాయశ్చిత్త కర్మలు, ఆ పాపాలన్నీ పోవడానికి. ఇక ఋషి యజ్ఞం. తర్వాతది పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే మన తాతలు ముత్తాతలు, మన తల్లిదండ్రులు, బ్రతికి ఉన్నటువంటి సజీవంగా ఉన్న తల్లిదండ్రులకి మనం సేవ చేయడం. లోకః అంటే ఇక్కడ సేవ. 3వది అథ యత్ పితృభ్యో నిపృణాతి తత్ లోకః. అది మనం చేర్చుకోవాలి, లోకః అని. అదే సేవ. యత్ ప్రజామిచ్చతే తేన పితృణాం లోకః అన్నారు. ఋషీణాం లోకః, లోకః చేర్చుకోవాలి, సేవ. ఋషులకు చేసే సేవ ఋషి యజ్ఞం. తర్వాత పితృణాం, పితృదేవతలు ఆశీర్వదిస్తుంటారట. శ్రాద్ధకర్మలు తర్పణాలు చేస్తూ ఉంటే పితృదేవతలు ఆశీర్వదిస్తారు. లేకపోతే పితృశాపం అంటారు చూడండి, అది తరతరాలుగా ఉంటుందట పితృశాపం. వాళ్ళు ఉండడం వల్లనే కదా మన తల్లిదండ్రులు వచ్చారు, మన తల్లిదండ్రుల వల్ల మనం వచ్చాం. మన పితృవులు లేకుండా, తాత ముత్తాతలు లేకుండా మనం ఎక్కడున్నామండి? కనుక ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే, ఇవన్నీ అనుభవిస్తున్నాను అంటే నా తల్లిదండ్రులు కారణం. నా తల్లిదండ్రులు రావడానికి వారి తల్లిదండ్రులు కారణం, వారు రావడానికి వారి తల్లిదండ్రులు కారణం. అంటే తాతకి తండ్రి ముత్తాత, ముత్తమ్మ,
వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి, తలుచుకోవాలి, సమయం ఇవ్వాలి వాళ్ళకి మనస్సులో. అందుకని వాళ్ళ ఫోటోలు కూడా ఉండాలి. మా ముత్తాత ఫోటో అండి, అందుకని వాళ్ళని మనసులో అనుకొని ప్రార్థించి మీ వల్లనే కదా మేము ఇవన్నీ పొందుతున్నాం అని చెప్పి సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి పిండ ఉదకాలు ఇవ్వడం. శ్రాద్ధ తర్పణాలు చేసేటప్పుడు, శ్రాద్ధం అంటే అదే కదా, శ్రద్ధతో చేస్తే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. లేకపోతే పిల్లలు అంగవైకల్యంతో పుట్టడం ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి మన శాస్త్రంలో చెప్పబడింది. చాలా దోషం. పితృయజ్ఞాలు చేయకపోవడం దోషం. అంటే ఏమిటి? ఇప్పుడు నా ఉనికికి కారణమైనటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోకపోతే మహాపాపమే కదా. మనకు ఎవరైనా మన ఉనికికి కారణమై ఉన్నప్పుడు మనకు ఈ జీవితానికి ఆధారమైన వాళ్ళని మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలా లేదా, తెలుసుకోవాలా లేదా? అదే కదా చెప్తున్నది శాస్త్రం. మేము చెయ్యము, మేమంతా మోడర్న్, వాళ్ళు తింటారా పెడతారా అని అనకూడదు. వాళ్ళు తింటారా పెడతారని కాదు. అంతేకాదు, ఇప్పుడు నీకు పిల్లలు కావాలి అంటే తర్వాత చెప్తున్నారు చూడండి, యత్ ప్రజామిచ్చతే తేన పితృణాం లోక. ఇప్పుడు నీకు పిల్లలు కావాలని కోరుకుంటావు, అబ్బాయి అమ్మాయి వివాహం చేసుకుంటే వివాహం దేనికోసం? పిల్లల్ని కనడం కోసమే. ఇప్పుడు అవన్నీ పోయినాయి. వివాహం అంటే దేనికంటే లివింగ్ టుగెదర్. ఎందుకు మనకెందుకు పిల్లలు? తమిళంలో వాళ్ళు అంటారు కదా, నామే కొళందై నమకేం కొళందై అన్నారు. మన ఇద్దరమే పిల్లలు, మనకెందుకు పిల్లలు అన్నారు. పిల్లలు దేనికోసం అంటే వాళ్ళు పితృయజ్ఞం చేయడానికి. మళ్ళీ నీకు రేపు ఎవరు చేస్తారు? శ్రాద్ధ తర్పణాలు నీకెవరు చేస్తారు? రేపు పిల్లలు ఉంటే కదా చేస్తారు. అందుకని పిల్లలు దేనికయ్యా అంటే మనకు పిండోదకాలు ఇవ్వడం కోసం వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు మళ్ళీ పంచమహాయజ్ఞాలు చేస్తూ ఉంటే ఇట్లా సృష్టి అంతా కూడా చక్కగా ఉంటుంది అనే ఉద్దేశంతో. ఇప్పుడు మనకు పిల్లలు లేకపోతే ఏమవుతుంది? పిండోదకాలు వాళ్ళకి ఇవ్వరు. మన తల్లిదండ్రులకి, మన ముత్తాతలకి మనతోనే అయిపోతుంది. మనకు తర్వాత ఇచ్చేవాడు లేరు పిల్లలు కనుక లేకపోతే. అందుకని దత్తు కూడా తీసుకుంటారు చూడండి. దత్తు తీసుకుంటారు, కన్యాదానం చేస్తూ ఉంటారు. ఇవన్నీ దేనికనంటే పాపాలన్నీ పోవడం కోసమే. ఎంత గొప్పగా పెట్టారో తెలుసా మన సంస్కృతిలో. వాటి విలువ మనకు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే వాటి యొక్క గొప్పతనం తెలుస్తుంది, మనం ప్రయోజనాన్ని పొందుతాం. లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఆచారాలు ఇవన్నీ పోతే మనుషులు ఎంతసేపటికి తినటం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం అంటే ఒక పశు జీవనం అన్నమాట. పశు తుల్యమైనటువంటి జీవనం అయిపోతుంది. మనిషి మెకానికల్గా జీవిస్తూ ఉంటాడు. మనిషిలో ఒక సంస్కారం ఉండదు, ఏదో యంత్రంలాగా బతుకుతూ ఉంటాడు. అందుకని మనిషికి రకరకాలైనటువంటి రోగాలు, రొప్పులు వస్తున్నాయి ఈ రోజుల్లో. ఎప్పుడైతే ఉన్నతమైన ఆలోచనలన్నీ పోతాయో మనిషికి స్ట్రెస్ వచ్చేస్తుంది. ఈ శరీరమే ప్రధానం అనుకునేవాడికి ఎప్పుడో ఒకప్పుడు ముప్పు అన్నమాట. ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు. అందుకని దైవ చింతన, పితృవులు, దేవతలు, ఈ మనస్సంతా కూడా వాళ్ళ వైపు ఉంటూ ఉన్నదనుకోండి, శాంతంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే చేసి చూడు ఉంటుంది, చేయకపోతే అనుభవిస్తాం. అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు రకరకాలుగా మనుషులు. ఎన్ని రోగాలు, ఎన్ని రొప్పులు, ఎంత ఆందోళన, భయం, ఇవన్నీ ఉన్నాయా ఆ రోజుల్లో? లేవే. ఎందుకని? కారణం దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం అన్నీ చేయడం చాలా ముఖ్యమని వాళ్ళు తెలుసుకున్నారు. అలా తెలుసుకోవడం వలన వాళ్ళు చేశారు కనుక మనం కూడా ఆ విలువను తెలుసుకుందాం అని మనం చెయ్యాలి. కనుక అదే మన యొక్క తల్లిదండ్రులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళకి నమస్కరించడం, వాళ్ళకి సేవ చేయడం, అవి చెయ్యాలి. దానికి ఒక మంత్రం ఉంది, అన్నిటికీ శ్లోకాలు. మాతృ పితృభ్యాం వపుషో జనకాభ్యాం. నా తల్లిదండ్రులకి, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి వపుషో జనకాభ్యాం ముదాన్వహం, వాళ్ళకి నేను సంతోషాన్ని ఇస్తాను, కలిగిస్తాను. నమస్కరోమి విజ్ఞాన జనకాభ్యాం, నాకు విజ్ఞానాన్ని ఇచ్చినటువంటి, విద్యనిచ్చినటువంటి గురువుకి నా నమస్కారములు. నమస్కరోమి విజ్ఞాన జనకాభ్యాం. శివాప్తయే అంటే మంగళం జరగడం కోసం, శుభం జరగడం కోసం నేను
వీరందరికీ పైలోకాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారములు అన్నారు అని ఒక శ్లోకం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. లైఫ్ చాలదండి తెలుసుకోవడానికి. మన యొక్క శాస్త్రం యొక్క విలువని తెలుసుకోవడానికి లైఫ్ చాలదు. సరే, తర్వాత యజ్ఞం. అథ యన్ మనుష్యాం వాసయతే, మనుష్యులకి నివసించడానికి చోటు ఇవ్వాలి. వెనకటి రోజుల్లో ఇళ్ల ముందు తిన్నెలు ఉండేవి. వెనకటి రోజుల్లో తీర్థయాత్రలు పోవడే వాళ్ళు మనుషులు చాలా దూరం ప్రయాణించడం, వాహనాలు ఉండేవి కాదు, నడిచి నడిచి పోయేవాళ్ళు. నెలలు వారాలు నెలలు పట్టేది. కనుక వాళ్ళకి ఉండడానికి నివాసం ఇంటి ముందు అరుగు ఉండేది. అదొక చిన్న రూమ్ లాగా ఉండేవి. తిన్నె అంటారు తమిళంలో, మనం అరుగు అంటాం. పెద్ద అరుగులు, చిన్న చిన్న అరుగులు. ఒక కుటుంబం అంతా కూర్చోవచ్చు దాని మీద, ఆ అరుగు మీద. అంత పెద్దగా ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళు కూర్చుంటారు, అక్కడ రెస్ట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అది వాసయతే అంటే అర్థం, నివాసాన్ని కల్పించడం వాళ్ళకి, తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి. అంతేకాదు యదేభ్య అశనం దదాతి, వాళ్ళకి ఆహారం ఇవ్వడం. ఇది మనుష్య యజ్ఞం. ఆహారం ఇవ్వడం, దాహానికి నీళ్ళు ఇవ్వడం. ఈ చలివేంద్రాలన్నీ పెడతారు చూసారా, అన్నదాన సెంటర్లు, ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో ఈ హోటళ్ళు ఉండేవి కాదు కదా, అన్ని అన్నదానాల సెంటర్లు ఉండేవి. అన్నం దానం చేయడం, అతిథి వస్తే వాళ్ళకి అన్నం పెట్టడం, ఇది మనుష్య యజ్ఞం అన్నారు. ఈ మనుష్య యజ్ఞం అనేది అన్నం ఇవ్వడం, నీరు ఇవ్వడం, వసతి, ఈ మూడు ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు మనం ఈ వస్త్రం కట్టుకోవాలంటే నేతగాళ్ళు వాళ్ళు మనుషులే. ఎంత కష్టపడితే ఈ వస్త్రం వస్తుంది. మనం తినే ఆహారం, రైతులు ఎంత కష్టపడితే ఆహారం వస్తుంది. కనుక వాళ్ళని తలుచుకోవాలి. ఇప్పుడు సైనికులు ఉన్నారు, ఎంత కష్టపడి ఆ యొక్క సరిహద్దుల్లో దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళని తలుచుకోవాలి. వాళ్ళు అక్కడ హాయిగా, మన ఇక్కడ హాయిగా కూర్చొని వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు. చలికి చూడండి, ఆ చలికి గట్టి ముద్ద అయిపోతాడు మనిషి. ఆ చోట కాపలా కాయాలి మనిషి. ఆ మనిషిని మనం తలుచుకోవాలా లేదా? వాళ్ళు భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి అక్కడ ఎంత కష్టపడుతున్నారు. మనం ఈరోజు హాయిగా టీవీ ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నాం. జై కిసాన్ జై జవాన్ అంటారు చూసారు. కిసాన్ అంటే రైతు. రైతు ఎండలో, పొలంలో వర్షం వాన ఎండ తడిసి ఎండి అక్కడ ఎన్ని పండిస్తున్నాడు ధాన్యం. ఆ వ్యక్తి లేకపోతే మనం ఏం బతుకుతాం? రైతు, జవాను, సైనికుడు, వాళ్ళిద్దరూ లేకపోతే మనం ఎండిపోతాం. అంతే. ఎండిపోవడం ఏమిటి? పోతాం. కనుక మనుష్య యజ్ఞం అన్నారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మన ధనం వాళ్ళకి కొంత సహాయం చేయాలి. సైనికులకి ఫండ్ ఉంటుంది, వాళ్ళకి ఫండ్ ఇవ్వాలి. దేశ రక్షణ కోసం మన డబ్బులు కొంత వెళ్ళాలి. అదే విధంగా ఈ రైతులకు ఏదో విధంగా మనం దానం చేస్తూ ఉంటే ఆ ధనం అందరికీ వెళుతుంది. అట్లా అది మనుష్య యజ్ఞం. వర్తకులు కూడా, బిజినెస్ చేసేవాళ్ళు కూడా, వాళ్ళందరినీ కూడా మనం తలుచుకోవాలి. పాలు ప్యాకెట్లు వస్తున్నాయంటే ఎట్లా వస్తున్నాయి? పొద్దున్నే వాడు నిద్రపోకుండా రాత్రి అంతా పనిచేసి వ్యాన్ వస్తే నీ ఇంటి దగ్గరికి పాలు వస్తాయి. హాయిగా కాఫీ పెట్టుకొని గుర్రుని తాగుతాం వేడి వేడిగా. రాత్రి అంతా నిద్రపోకుండా వాడు లారీల్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ప్యాకెట్లు ఇంటి దగ్గర వేయాలి. కనుక ఎంతమందిని తలుచుకుంటే మన రుణం తీరుతుంది చెప్పండి. నేను ఈరోజు హాయిగా ఉన్నాను, ఇక్కడ కూర్చున్నానంటే ఎంతమందికి మనం రుణం పడి ఉన్నాం. మనుష్య యజ్ఞం అన్నారు. తర్వాత భూతయజ్ఞం. భూతయజ్ఞం అనేది ఇక్కడ చెప్పారు. యథేభ్య అశనం దదాతి తేన మనుష్యాణం మనుష్యయజ్ఞ లోకః. అథ యత్ పశుభ్యః తృణ ఉదకం విందతి తేన పశూనాం యదస్య గృహేషు. అంటే పశువులకి తృణం అంటే గడ్డి, ఉదకం అంటే నీరు, వాటికి గడ్డి వేయడం, నీరు పెట్టడం. తేన పశూనాం, ఆ పశువులకి ఎవరు చేయాలి? గృహేషు, గృహంలో ఉన్నటువంటి ఈవెన్ శ్వాపద వయాంసి. మన ఇళ్లలో కూడా కొన్ని పెంపుడు కుక్కలు ఉంటాయి, పెంపుడు పిల్లులు, పెంపుడు కుక్కలు. వాటికి కూడా ఆహారం వేయటం, వాటికి యోగక్షేమాలు చూసుకోవడం. ముందు మనం హాని చేయకూడదు, ప్రకృతికి దేనికి హాని చేయకుండా ఉండడం మొదటి పాయింట్. తర్వాత వాటిని మనం రక్షించాలి. హాని చేయకుండా ఉండడం ఒకటి. రెండవది వాటిని రక్షిస్తూ ఉండాలి.
తర్వాత వాటిని పోషిస్తూ ఉండాలి. ఈ విధంగా వాటిని సస్టైన్ చేయాలి. అప్పుడు ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పురుగులు ఉన్నాయి చూసారా, మట్టిని తొలుస్తూ ఉంటాయి. అది మట్టిని డ్రిల్ చేస్తూ ఉంటుంది. ఆ వానపాము లేకపోతే మట్టిని డ్రిల్ చేయలేదు. ఎరువులన్నీ కూడా ఆ పురుగులు వానపాములు వేసి పెంచుతారు. దాంట్లో కప్పలేమిటి, ఎలుకలేమిటి, అన్నీ అవసరమే. అన్నీ అవసరమే మనిషికి ఉండాలి అంటే. అందుకని పశువులకి వయాంసి అంటే పక్షులు, శ్వాపద అంటే ఇంట్లో పెరిగినటువంటి పెంపుడు కుక్కలు, పిల్లులు. ఆ పిపీలికాభ్య రోజు చీమలకి కొంచెం ఆహారం ఇవ్వటం, ఉడతలకి, కాకులకి. ముగ్గు వేస్తే ఇంటి ముందు పిండి ముగ్గు వేస్తే, బియ్య పిండి ముగ్గు వేస్తే చీమలు వచ్చి తింటాయి. మనమేమో రాతి ముగ్గు వేస్తాం. పూజ్య స్వామీజీ జోక్గా చెప్తుంటారు, అందరూ చాక్పీసులతోనూ లేకపోతే ఈ పెయింట్ ముగ్గు వేసి పెడతారు, స్టిక్కర్లు అంటిస్తారు, లేకపోతే ఆ రాయి ముగ్గు వేస్తారు. పిండితో ముగ్గు వేయాలి, బియ్య పిండితోనే ముగ్గు వేయాలి. ఆచారం అది. అన్ని పోయినాయి ఆ రోజులు. సరే, అది పశూనాం పిపీలికా ఉపజీవంతి. అయితే ఏమిటండి, తేన తేషాం లోక, వీళ్ళందరికీ సేవ చేయడమే పంచమహాయజ్ఞాలు. మనిషి ఇదే కర్మయోగం అంటే ఏమిటి, దాని వలన అంటే తర్వాత లైన్లో చెప్పబడుతున్నది, వాళ్ళందరూ కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వచనం వలన నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, క్షేమం కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత చదువుతాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.